హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. లాస్ట్ వీడియోలో మనం ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సంవహన వర్షపు జల్లులని ఉత్తరప్రదేశ్లో అంధీలు అంటారండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు అంటారు. తెలంగాణలో తొలకరి జల్లులు అంటారు. కర్ణాటకలో చెర్రీ బ్లాసమ్స్ అంటారు. కేరళలో మరియు దక్షిణ భారతదేశంలో మ్యాంగో షవర్స్ అని కూడా అంటారు. అలాగే కొన్ని చోట్ల వీటిని కాలా బైసాఖీలు అంటారు. అవి ఆ ప్రాంతంలో కలిగించేటువంటి ఎఫెక్ట్ని బట్టి, అంటే ఉదాహరణకి మ్యాంగో షవర్స్ అనుకోండి, మామిడి పంటకి అనుకూలం, మామిడికాయలు పక్వానికి రావడానికి అనుకూలం. చెర్రీ బ్లాసమ్స్ ఎందుకంటారంటే అక్కడ కాఫీ తోటలకి ఉపయోగకరం కర్ణాటకలో. మన దగ్గర ఏరువాకకి ఉపయోగం. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఏమంటారండి, ఏరువాక జల్లులు అంటారు. మనం అందుకే ఏరువాక సాగారో అంటూ మనము పాటలు కూడా పెట్టుకున్నారు సినిమాల్లో కదండి. సో తెలంగాణలో తొలకరి జల్లులు అంటారు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క సంవహన వర్షపాతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. దీనికి కారణం భూభాగాలు విపరీతంగా వేడెక్కడం వలన సంవహన ప్రక్రియ అనేది జరిగి ఈ సంవహన వర్షపాతం అనేది ఏర్పడుతుంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. విపరీతమైనటువంటి వడగండ్లు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి అధిక పరిమాణంలో వర్షపాతము కూడా నమోదు అవుతుంది. ఓకే, సో ఇది దీని యొక్క ఆన్సర్. ఇలా మరికొన్ని క్వశ్చన్స్తో మనం మళ్ళీ కలుద్దాం. సిడిపిఓ ఈఓకి అవసరమైనటువంటి పేపర్ 1 మరియు పేపర్ 2 క్లాసెస్ లైవ్ మరియు రికార్డింగ్లు అందుబాటులో ఉన్నాయి ద లీలాస్ లెర్నింగ్ హబ్లో. సో అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.